జాగ్రత్త, నెమ్మదిగా. నిన్న ఇక్కడే నేను దాన్ని చూశాను. రా, ఇక్కడుందేమో చూద్దాం. అది కూడా అదే. ఇదే నేను నిన్న చూశానని చెప్పిన స్పైరో గైరా. ఏమైంది? దేనికోసం వెతుకుతున్నావు? ఏం లేదు, ఇది ఎవరైనా చూస్తే ప్రిన్సిపల్ దగ్గర చెప్పేస్తారు. అన్నిటికన్నా మన స్కూల్లో చెత్త స్కూలు. ఊర్లో అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు. ఇంత అందమైన పిల్లల్ని లవ్ చేస్తూ కూడా నీ మొహానికి పౌడర్ ఉందా లేదని కనీసం ముట్టుకోలేదట. అలా చేయడానికి గట్స్ కావాలి. ఓ, ఈ కామెంట్ వినడానికే సైకిల్ తొక్కుతూ ఇంత దూరం వచ్చానా? హే, జాగ్రత్త. మీనాక్షి, మీనాక్షి, ఇది చూడు. ఇదే మనకు కావాల్సిన ఫర్న్ లీఫ్. మీనాక్షి, నువ్వు అటే వెళ్ళిపో. మనిషి అనాటమీ కూడా ఇంతే, ఏదో విధంగా సెట్ చేయాలి. కానీ మనసు అది మన చేయి దాటిపోయిందంటే మళ్ళీ దాన్ని ఒకటి చేయడం చాలా కష్టం. నాన్నా, ఈ రోజు కొంచెం ఓవర్ అయినట్టుంది. పోతలే. అవునవును, ఈ రోజు కొంచెం ఓవరే అయింది. తాతయ్య ఫోటో సెట్ చేసి గోడకి తగిలించేంత వరకు ఇలాంటి ఫిలాసఫీ మనకి వినిపిస్తూనే ఉంటారు. భరించాల్సిందే. లేవండి, భోజనానికి రండి. నాన్న, మీ ఫిలాసఫీ కాసేపు మానేసి లేచి భోజనానికి రండి. కళ్ళద్దాలు ఇవ్వమ్మా, లేదంటే తాతయ్య కనిపించరు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఎలా ఉంది? ఈరోజేంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఈరోజు నీకు ఇష్టమైన చికెన్ కూర కదా, అంతేనా? చూడు తల్లి, నువ్వు ఫోటో గురించి ఆ విధంగా ఎగతాళి చేయకూడదు. మీ తాతయ్య పెద్ద ఉద్యమకారుడు తెలుసా? మీ తాతయ్య కళరీ జరిపే రోజుల్లో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ జరుగుతూ ఉండేది. పక్కన ఉన్న తెల్లవాడి బంగ్లాలో సడన్గా తుపాకీ శబ్దం. ఒక చిలక కళరీ జరిగే చోటికి వచ్చి చనిపోయింది. తాతయ్య అలాగే వదిలేస్తారా? వెంటనే తెల్లవాడి బంగ్లాకి వెళ్లారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. వద్దు వద్దు, ఏమి చెప్పొద్దు. ముందు పాత కథలు మానండి. విని విని చిరాగ్గా ఉంది. రూమ్ లోకెళ్ళి డోర్ లాక్ చేసుకున్నప్పుడే అనుకున్నాను ఒక బాటిల్ ఫినిష్ చేస్తారని. ఇదిగోండి, వడ్డీ చపాతీలు తింటారే, కూర వేసుకోండి. థ్యాంక్స్. చాలు. ఆయన గారి మనసు ఎప్పుడూ ఎవరినో వెతుకుతూనే ఉంటుంది. ఒకరి మనసులో ఎటువంటి ఆలోచనలున్నాయో మరెవరికీ అర్థం కాదు. 100 ఏళ్లు కలిసి జీవించినా సరే అర్థం కాదు. మనం సాధించలేకపోయాం అంతే, కానీ అదే మనసులో ప్రవేశించి చూసి వెళ్లేగా కథా రచయితలు, కళాకారులు. ఓకే సార్. 1 minute. ఏ రాజా, ఓకేనా? ఇంకో టేక్ చేద్దాం సార్. సరే ఇందు, ఇంకో టేక్ చేద్దామమ్మా. ఓకే సార్. మాధవి, నీ రియాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నువ్వు అలాగే కంటిన్యూ చేయి. ఓకే సార్. రైట్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక ఫోన్ కూడా చేయలేదు. దానికి పేరే సర్ప్రైజ్ చెకప్. డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. ఓకే. ఒక క్యాట్లాగ్ ఒకటి ఫామ్ చేస్తే బాగుంటుందని డాక్టర్ చెప్పారు. ఒక వార్డ్ కూడా ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నారు. దానంతటికీ ముందు నా కూతురు రావాలి. అమ్మ జ్ఞాపకంగా రన్ అవుతున్న చారిటీ అనే అర్థం చేసుకుంటే చాలు. కరెక్టే. ఇందు ఒక విషయం చెప్పడం ఏమిటి మర్చిపోయాను. సార్? మన పిక్చర్ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నైకి మార్చేశాం. అయ్యో, అయ్యో, చెన్నైకి మార్చేశారా? ఆ, ఆయన కూతురికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అలాగా. నీ కూతురేది? తను భయంకరంగా చదువుకుంటోంది. ఎప్పట్లాగే మనం పార్టీ సంగతి చూద్దామా? ఆ? ఓకే, యూ క్యారీ ఆన్. ఓకే అమ్మా. రిలాక్స్డ్గా తాగి చాలా రోజులైంది. ఏది మీకు అసలు టైం దొరికితే కదా. గుడ్ ఈవినింగ్ అంకుల్. నువ్వు ఎగ్జామ్స్కి చదువుతున్నావటగా? ఇట్రా, ఒక విషయం తెలుసుకో. ఇందులేఖని సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే. నాకు మీ నాన్నకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నీకు తెలుసు కదా. నా నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరోయిన్. అయ్యో, అదేం వద్దు అంకుల్, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ అయ్యాకే. మా ఇంట్లో ఆల్రెడీ 2 నటిస్తున్నారు. నాకు అందులో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఓ, అంటే వీడు ఇంట్లో కూడా నటిస్తూనే ఉన్నాడా? అంకుల్, ఇప్పుడే నేను స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే నా స్కూల్ ఫ్రెండ్స్తో కొంచెం చిల్అవుట్ చేసుకుంటాను. బ్రిలియంట్ గర్ల్. నా సంగతి వదిలేండి. ఈరోజు మీరు ఎందుకు వచ్చారో నేను చెప్పనా? చెప్పు. మా నాన్న డ్రీమ్ రోల్తో వచ్చారు. అంత నీ పోలికరా. చాలా తెలివైన పిల్ల. ఇది కొత్త బ్రాండ్. సరే, నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళమ్మా. నీది చాలా మంచి రోల్. నీ డేట్స్ ఎలా ఉన్నాయి? స్క్రిప్ట్ దాదాపు అయిపోయింది. ప్రొడ్యూసర్ కూడా రెడీ. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది నేను చెప్పిన విషయం? తీసుకొచ్చాను సార్. అంతలోనే మీరు పూర్తి చేశారా? ఆశ్చర్యంగా ఉందే. సార్, మీరు చెప్పిన తర్వాత తప్పదు కదా, అందుకే మిగతా పనులన్నీ వదిలేసి ఈ పని పూర్తి చేశారు. త్వరగా పేపర్స్ అన్ని తీసేయండి, తాతయ్యని చూడాలి.